ఒకవైపు న్యాయ విద్య కొనసాగిస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు లీగల్ ఎయిడ్ సర్వీసుల ద్వారా తన ప్రత్యేకతను చాటుతున్నారు హైదరాబాద్కు చెందిన శ్రీహర్షిత. లా కొనసాగిస్తూనే వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ భావి భారత పౌరురాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న శ్రీహర్షిత ప్రస్తుతం మనతో ఉన్నారు. హలో మేడం. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా లా అనేది చాలా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో దాంట్లో ఎన్నో అమెండ్మెంట్స్, సెక్షన్స్, ఆర్టికల్స్ వీటిని బైహార్ట్ చేయడం అదే పెద్ద కసరత్తుగా భావిస్తూ ఉంటారు లా విద్యార్థులు. సో మీరు ఒకవైపు లా పూర్తి చేస్తూనే మరోవైపు ఇటు సామాజిక కార్యక్రమాలంటూ లీగల్ ఎయిడ్ సర్వీసులు అంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. సో హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దిస్? సో మా క్లాసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే 4-5 వరకు ఉంటాయి ఈవినింగ్. ఎవ్రీడే ఆఫ్టర్ కాలేజ్ మ్యాండేటరీ ఒక 3 to 4 hours నేను కాలేజ్లో ఉన్నప్పుడు లీగల్ ఎయిడ్ యాక్టివిటీస్ కోసమే ఎక్స్క్లూజివ్గా మేము టైం స్పెండ్ చేసేవాళ్ళము. మేనేజింగ్ మీరు చెప్పినట్టే చాలా డిఫికల్ట్, బట్ అట్ ద సేమ్ టైం ఈ అంటే రైట్ ఫ్రమ్ ద లా స్కూల్ ఈ ఏజ్ నుండే మనము సమాజం పట్ల కర్తవ్యాన్ని నిర్వహించడం నేర్చుకుంటే తర్వాత మనకి యాక్చువల్ రియాలిటీ, అసలు ఫీల్డ్లో ఉన్న రియాలిటీస్ బాగా అర్థం అవుతాయని నాకు లైక్ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల. సో ఎవ్రీడే ఆఫ్టర్ కాలేజ్ మేము మా కాలేజ్ పక్కన ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, విలేజెస్, ఇంకా ఆన్ వీకెండ్స్ ఇంకా ఫార్ ఆఫ్ ప్లేసెస్కి కూడా వెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ యాక్టివిటీస్ మేము అందజేయడం జరిగింది. ఓకే. సో మీ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు సైంటిస్ట్గా ఉన్నారు. సో మీరు ఒకవైపు లా ఎంచుకున్నారు, మరియు 21 ఏళ్లకే చాలా ఉన్నతమైన లక్ష్యాలు, ఒకవైపు యాక్టివిస్ట్ అంటూ హక్కుల కార్యకర్త అంటూ పెద్ద పెద్ద ఉన్నత లక్ష్యాలను ఎంచుకున్నారు. సో ఎందుకు ఇట్లా డిఫరెంట్గా ప్రస్థానం? నాకు చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ సైన్స్ ఫీల్డ్లో అయినా నాకు సొసైటీ పట్ల ఏదైనా చేయాలి అని ఒక లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు సోషల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పటి నుండే నేను ఏదన్నా డిఫరెంట్గా చేయాలి అని నాకు ఇట్స్ ఆల్వేస్ బీన్ మై అంబిషన్. సో అట్లానే నేను లా తీసుకున్నాను, BA LLB. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. సో ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని చెప్పేసి వింటూ ఉన్నాం, మరోవైపు లీగల్ ఎయిడ్ సర్వీసెస్లో కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కూడా నేను చదివాను. సో సమస్యలను ఏ విధంగా టార్గెట్ చేస్తారు, ఎటువంటి సమస్యలను మీరు ఎంచుకుంటారు? సో బేసిక్గా మేము ఒక ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్టడీ చేయడానికి ఇనిషియల్గా మేము ఏ ఏరియాలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళినా కూడా, లీగల్ ఎయిడ్ క్యాంప్స్ చేయడానికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఒక సర్వే కండక్ట్ చేసేవాళ్ళం అనమాట. అంటే బేసిక్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి సవలతులు లేవు అవన్నీ తెలుసుకున్న తర్వాత స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దాని విధంగా మేము అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళం. అంటే కొన్ని ఏరియాస్లో ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది, అక్కడ మద్యపాన నిషేధం గురించి, దానివల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని ఆ ఏరియాలో. కొన్ని ఏరియాస్లో వాటర్ తక్కువ ఉండేది అండ్ ఓపెన్ డెఫికేషన్, అంటే అక్కడ టాయిలెట్సే లేవు ఆ విలేజ్లో. సో ఆ విలేజ్లో గవర్నమెంట్ స్కీమ్స్ ఫ్రీ టాయిలెట్ బిల్డింగ్ కోసం ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి ఆ ఏరియాలో అట్లా. సో ఏరియా వైజ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఏరియా స్పెసిఫిక్గా మేము అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళం అన్నమాట. ఓకే. సో మీ ప్రత్యేక చొరవతో, మీ ఇంటర్వెన్షన్తో ఈ సమస్యలను టేకప్ చేసి వాటి పరిష్కారం దిశగా కృషి చేసిన ఏమైనా ఎగ్జాంపుల్స్ మాతో షేర్ చేసుకుంటాం? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మేము కుందేల్కుంట అనే ఒక విలేజ్లో ఒక లీగల్ అవేర్నెస్ క్యాంప్ చేసామన్నమాట. సో అక్కడ మేము సర్వే చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే ఆ ఏరియాలో ఉన్న స్కూల్లో టీచర్స్ యాక్చువల్లీ 2 members ఉండాలన్నమాట, కానీ అప్పుడు ఒకటే టీచర్ ఉన్నారనమాట. సో ఎన్నో ఇయర్స్ నుండి ఎన్నో మంత్స్ నుండి టీచర్ రావట్లేదు, ఏదో డ్యూటీ మీద వెళ్ళారు కాకపోతే ఇక్కడ రావట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వీళ్ళకి ఈ విలేజ్ వాళ్ళు ట్రైబల్స్ అనమాట, SC/ST క్యాస్ట్ బేజ్. సో ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల వాళ్ళకి హాస్పిటల్లో బెడ్స్ అలాట్ చేయడం అట్లా ఉండేది కాదనమాట. సో మేము ఇమీడియట్గా ఈ కంప్లైంట్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకు అడ్రస్ చేసామన్నమాట. సో వాళ్ళు DMO డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసి ఇమీడియట్గా దే సెంట్ నోటీస్ టు ద ప్లేస్. మెయిన్గా ఒక ప్రాబ్లం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్లో బ్లడ్ గ్రూప్ అని కాలం ఉంది, బట్ ఆ బ్లడ్ గ్రూప్ కాలం పక్కన మీరు అందరూ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఓపెన్ చేసుకొని చూస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంప్టీ. మీరు ఫామ్లో ఫిల్ చేసినా కూడా మీ బ్లడ్ గ్రూప్ రాదు. దో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ లో బ్లడ్ గ్రూప్ ఉండాలని ఉన్నా దాన్ని మ్యాండేట్ చేయలేదు. అండ్ దిస్ కమ్స్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ అథారిటీ టు మ్యాండేట్ ఇట్ ఆర్ నాట్.
సో ఇది మ్యాండేటరీగా డ్రైవింగ్ లైసెన్స్లో బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయాలి అని చెప్పి వీ హ్యావ్ మేడ్ అన్ అప్లికేషన్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మేము వైస్ ప్రెసిడెంట్కి వినతి పత్రం సమర్పించిన తర్వాత ఆఫీస్ నుండి దే టోల్డ్ అస్ దట్ దే రీడైరెక్ట్ టు ద ప్రాపర్ అథారిటీస్కి రీడైరెక్ట్ చేసి యాక్షన్ తీసుకునేలాగా చూస్తామని చెప్పి మాకు చెప్పారు. సో మీరు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో సైబర్ అనే ప్రాజెక్ట్లో పనిచేశారని చెప్పేసి విన్నాం. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి? మేము లాక్డౌన్ టైంలో సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అవుతున్నది అబ్జర్వ్ చేసి తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళతో కలిపి సైబర్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు మేక్ సైబర్ స్పేస్ సేఫ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాక్డౌన్ టైంలో మనం అందరం టెక్నాలజీ యూజ్ చేయడం పెరగడం వల్ల సైబర్ క్రైమ్స్ కూడా ఈక్వల్లీ ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఇందులో మెయిన్ టార్గెటెడ్ విక్టిమ్స్ ఎవరు అంటే మహిళలు మరియు పిల్లలు. సో వీళ్ళను టార్గెట్ చేసుకొని వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు అట్లాంటి విషయాలపై అవగాహన కలిగించడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. ఈ ప్రోగ్రాంలో నా పాత్ర వచ్చేసి మా కాలేజ్ తరపు నుండి నేను కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్గా విధులు నిర్వహించాను. ఓకే, సో కమింగ్ టు ద లీగల్ ఎయిడ్ సర్వీసెస్కి సంబంధించి ముఖ్యంగా మీరు న్యాయవాద వృత్తిని ఎంచుకోబోతున్నారు, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయబోతున్నారు. సో ఎటువంటి కార్యాచరణతో పేద మధ్యతరగతి వాళ్లకు న్యాయం అందించేందుకు మీ భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి? అందరికీ నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే మన రాజ్యాంగము ఆర్టికల్ 39A ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందరికీ అందించాలి అని చెప్తుంది. సో దాన్ని ఉద్దేశించే మన దేశంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇంకా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వేరే లెవెల్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ పర్టిక్యులర్ అథారిటీస్లో నేను కూడా యాక్టివ్గా పాల్గొని ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందించడానికి నా వంతు కృషి చేస్తానని నేను చెప్తున్నాను. సో ఇందులో లీగల్ లాయర్స్కి కూడా లైక్ బోనఫైడ్ లాయర్స్ అని చెప్పి అట్లా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా నేను సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరికి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అందించాలని చెప్పేసి ఒకవైపు భారత రాజ్యాంగం చెప్తున్నప్పటికీ ఈ రోజుల్లో న్యాయ సహాయం పొందడం అనేది ఒక కాస్ట్లీ వ్యవహారం అనేది అయిపోయింది. ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం పొందడం అనేది ఒక అదనపు భారం అనేది కూడా అయిపోయింది. దీనిపై మీరేమంటారు? అందరికీ లా అంటే ఒక కాస్ట్లీ ఇది అనే ఉంటుంది, బట్ అందరికీ దీని గురించి అవేర్నెస్ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే అందరు తెలుసుకోవాలి, న్యాయస్థానాలకు వెళ్ళడానికి మీరు భయపడకూడదు, మీకోసం చట్టం ఎప్పుడూ సహాయపడుతుంది. ద లా ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పూర్ అండ్ ద మార్జినలైజ్డ్. లా ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. సో డోంట్ go back from approaching the courts, always approach the courts and there's free legal aid always. ఓకే, చాలామంది న్యాయస్థానాలకు వెళ్ళకముందే, ముఖ్యంగా గోయింగ్ టు ద లాకు ముందే చాలామంది కాంప్రమైజ్ అవ్వడం, ముఖ్యంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి న్యాయస్థానానికి బయటే చాలా మటుకు ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విభేదాలు అనేది సద్దుమణుగుతూ ఉంటాయి. అందులో ఒకరు లాభపడుతూ ఉంటారు, మరొకరు నష్టపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి? సో ఒకరు లాభపడకుండా ఒకరు నష్టపడకుండా ఇప్పుడు కొత్తగా ఏడిఆర్ మెకానిజమ్స్ అని వచ్చాయన్నమాట, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. ఈ అంటే మీడియేషన్, నెగోసియేషన్, లోక్ అదాలత్ ఇట్లాంటి సర్వీసెస్లో ఏంటి అంటే ఒక పార్టీ లాస్లో ఉండి ఇంకో పార్టీ ఫేవర్లో ఉండకుండా ఇద్దరికి ఈక్వల్గా జస్టిస్ జరిగే విధానంగా ఉందన్నమాట. సో ఒకవేళ మీ కోర్ట్ అప్రోచ్ అవ్వడం ఇష్టం లేకపోయినా ట్రై టు ఇట్లాంటి సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకొని డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడానికి యూ కెన్ ఆల్వేస్ గో అహెడ్. ఈవెన్ ఇఫ్ జస్టిస్ ఇస్ డిలేడ్, జస్టిస్ విల్ నెవర్ బీ డినైడ్. సో ఆల్వేస్ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లా అండ్ యూ విల్ ఆల్వేస్ బీ ద విన్నర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో లా ఇంకా కంప్లీట్ చేయకముందే, లా ప్రాక్టీస్ కూడా పూర్తి కాకముందే పలు సామాజిక కార్యక్రమాలు, లీగల్ ఎయిడ్ సర్వీసుల ద్వారా తన ప్రత్యేకతను చాటుతున్న 21 ఏళ్ల శ్రీహర్షిత యొక్క మనోగతం ఇది. కెమెరామెన్ నవీన్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.